ఈ మధ్య చూస్తున్నాం మనం దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది. బంగారు మెడలో వేసుకోవాలంటే భయం భయం, క్యాష్ ఇంట్లో పెట్టుకోవాలన్నా భయం. పోనీ ఏం చేయాలన్నది కూడా ఈ మధ్య భయపడుతున్నారు. అలాంటిది లాస్ట్కు రోడ్ల మీద ఇంటి ముందర వెహికల్స్ పెట్టినా కూడా వెహికల్సే లేపేస్తున్నారు. ఏదో డీజిల్ బీకుతున్నారంటే ఓకే, డీజిల్ బీకుతున్నారు, బండ్లలో పెట్రోల్ లేపేస్తున్నారు. ఇక ఏం చేయాలని తెలియని పరిస్థితి. అందరికీ ఇళ్లలో గేట్లు వేసుకొని పార్కింగ్ ఉండదు కదా. కొంతమందికి పార్కింగ్ కొని ఇంటి ముందరే పెట్టినారు. ఇక్కడ వెహికల్ పెట్టినారు, ఇంకొక వెహికల్లో వచ్చినారు, పెద్ద రాడ్ తీసుకొని మెండేసి దాన్ని స్కార్పియోలు టార్గెట్గా ఇప్పటికి అనంతపురంలో 3 స్కార్పియోలు పోయాయంట. ఓన్లీ స్కార్పియోలే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటనేది ఈ ముఠా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వెహికల్ ఎవరు తప్ప అంటే నిన్న రాత్రి 1:30 ప్రాంతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, మన కొత్తగా ఇచ్చినారు వడ్డే వెంకట్ గ్రంథాలయ చైర్మన్గా, వాళ్ళ ఇంటి ముందర తెలుగుదేశం పార్టీ మాజీ మీడియా కోఆర్డినేటర్ కూచి హరిప్రసాద్, మన కూచి హరి అని ఉన్నాడు కదా, ఆ కూచి హరికి సంబంధించిన స్కార్పియో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. స్కార్పియో వెహికల్ నెంబర్ కూడా AP02 CA 8199. దీన్ని లేపేసిన ఎక్కడ మన ఈ నీరు ప్రగతి పార్క్ పక్కనే అదేదో విల్లాస్ అన్నీ ఉన్నాయి అక్కడ, ఆ నది కట్టించినట్టు. ఆ విల్లాల్లో వడ్డే వెంకట ఇంటి ముందర ఆపిన ఇక్కడ స్కార్పియో ఇక్కడ చూస్తున్నాం కదా, వెహికల్లో ఒక కారులో వచ్చినారు, పెద్ద రాడ్ తీసుకున్నారు, బ్యానెటో ఏదో లాగినారు. అందులో ఇంకోటి ఏంటంటే అది ఎలక్ట్రికల్, వేరే కీస్ పడితే అది స్టార్ట్ కాదు. అలాంటి స్కార్పియోను కూడా చాకచక్యంగా కొట్టేస్తున్నారంటే ఇక బెంజ్ కార్లు, BMWలు ఇవన్నీ కూడా లెక్కలేదు మన వాళ్ళకి, ఏవైనా లేపేస్తారు అని అర్థమవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? బంగారు దాచుకోవాలన్నా కష్టమే, డబ్బులు పెట్టుకోవాలన్నా కష్టమే, లాస్ట్కు కాస్ట్లీ వెహికల్స్ కొని ఇళ్ళ ముందర పెట్టుకోవాలన్నా బరువు అయిపోయింది. సో దానికి కూడా పార్కింగ్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టిన, సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి, కొత్త టెక్నాలజీ రావాలి. అలర్ట్నెస్, బండి వేరే వాడు ఎత్తితే మన ఫింగర్ ప్రింటో లేదా మన కల్లో అది చేసినా కూడా దానికి కూడా కొత్త టెక్నాలజీలు వెతుకుతారు. దొంగలకి ఏముంది, కొత్త పుంతలు దొక్కుతానే ఉంటారు దొంగలు. సో చూడండి, ఇక్కడ వచ్చినారు, మనిషి ఇక్కడ దిగినాడు, స్కార్పియో స్టార్ట్ చేసినారు, దాన్ని కూడా లైటింగ్ కూడా వస్తుంది, ఈ పక్కన ఉంది ఈ వెహికల్లో వచ్చినారు, దాన్ని కొట్టేసుకొని వెళ్ళిపోయినారు. సో దొంగతనానికి ఇవి అవి అని కాదు, వెహికల్స్, గోల్డ్, క్యాష్, విలువైన వస్తువులు ఏమున్నా దానిలో అన్నిటినీ లేపేస్తారు. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ లేపేస్తారు. సో ఏది ఏమైనా భూములు కొంటే భూములు కబ్జా చేస్తున్నారు. మనం లేకపోతే కొద్ది రోజులు దాన్ని చేస్తే వేరే వాళ్ళు, మొన్నగా ఆయన వచ్చినారు నా దగ్గరికి, 1 సంవత్సరం ఏదో అమెరికాకు కొడుకులు కూతుర్లు ఉన్నారని అమెరికాకు పోయినారంట. సంవత్సరం తర్వాత వచ్చి చూస్తే స్థలంలో వేరే 2 ఫ్లోర్లు ఇల్లు కట్టినాడు, దాని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికీ 7-8 ఏళ్ళలో 10 ఏళ్ళు అయిందంటది. అంటే ఎప్పుడు దిగుతుంది చూడండి. ఆస్తులు కొనాలన్నా, బంగారు కొనాలన్నా, పోనీ బంగారు మొన్న ఇష్యూ జరిగింది, బ్యాంకుల్లో లాకర్లలో బంగారు పెట్టినారు, ఆ లాకర్లు థెఫ్ట్ అయినాయి, దాంట్లో మినిమం ఇంతనే ఉంటుంది ఇన్సూరెన్స్, అంతకు మించి పెడితే ఇన్సూరెన్స్ రాదు. సో ఎక్కడ సేఫ్టీ ఉంది? పోనీ కాస్ట్లీ వెహికల్స్ కొందామా అంటే దానిని కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఏం చేయాలి? అందుకని ఉన్న చోటికి హ్యాపీగా ఉన్నదాంతో బతికేయడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏది ఏమైనా పాపం మా మిత్రుడు కూచి హరి బండి దొంగతనం జరగడం, పాపం కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. చూద్దాం మరి, పోలీసులు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికవరీ చేసి హరికి వెహికల్ రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు కూడా బాగా పనిచేశాడు, ఇదే వెహికల్లోనే నేను చూశాను. ఏది ఏమైనా బాధాకరం. ఇప్పటికి 3 వెహికల్స్ పోయాయంట, అది స్కార్పియోలే. మరి ఈ ముఠాను తొందరగా రట్టు చేస్తారని, ఈ దొంగలను పట్టుకుంటారని ఆశిద్దాం.